అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం, సుస్వాగతం. సుధీర్ బాబుస్ జటాధర మూవీ రివ్యూ. సినిమా ఎట్లుందంటే హారర్ జానర్లో భయపెట్టలేదు, డివోషనల్ జానర్లో హార్ట్ని టచ్ చేయలేదు, పర్ఫార్మెన్స్లు న్యాచురల్గా లేవు, విజువల్స్ చూసేటట్లు లేవు, పాటలు వినేటట్లు లేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుర్తుండట్లేదు, ఓవరాల్గా సినిమా మంచి లేదు. ఇంకా సినిమా కథ ఏంటంటే ఆల్రెడీ ట్రైలర్లోనే సగం కథ చూపించేసిండు. అయినా సరే కథ చెప్పాలి కాబట్టి మన హీరో ఒక గోస్ట్ హంటర్, కానీ దయ్యాల్ని భూతాలను నమ్మడు. తనకి రోజు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక చిన్న బాబు ఉంటాడు. ఆ బాబుని ఎవరు ఇద్దరు భార్యాభర్తలు చంపాలని చూస్తారు. ఆ కళ తనకే ఎందుకు వస్తుంది, ఆ కళలో ఉన్న వాళ్ళిద్దరు ఎవరు, ఆ బాబు ఎవరు, ఈ గోస్ట్ హంటింగ్ జర్నీలో ఆయనకి ఎట్లాంటి సవాళ్ళు ఎదురైనాయి, ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఎదురైనాయి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. సినిమా బిగినింగ్ టైటిల్స్ నుంచే ఏఐని ఎక్కువ యూజ్ చేసిండ్రు. ట్రైలర్లో కూడా ఎక్కువ ఏ షార్ట్సే ఉన్నాయి. మనం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఏ వీడియోస్ ఎక్కువ చూడకపోయి ఉంటే మేబీ సినిమాలు చూస్తున్నప్పుడు బాగుండేదేమో. బట్ మనం డైలీ చూస్తున్నాం. ఒరిజినల్ క్రియేషన్కి ఏఐ క్రియేషన్కి మనకు తేడా తెలుసు. అందుకే మనకు స్క్రీన్ మీద అంత రియల్ ఫీల్ రాదు. అండ్ సోనాక్షి సిన్హా గారి క్యారెక్టర్ కూడా జస్ట్ అరవడానికి, నవ్వడానికి సరిపోయింది. ఈ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే ఒక విషయం మాట్లాడాలి. ఒక్కసారి కొన్ని సినిమాల విషయంలో కానీ, కొందరు హీరోల విషయంలో కానీ మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన యాక్టర్స్ అండ్ సినిమా ఫెయిల్ అయితే దట్స్ ఓకే అనుకోవచ్చు. కానీ సుధీర్ బాబు లాంటి ఇంత కష్టపడే హీరో బాడీని, మైండ్ని ఇంత కష్టపెట్టి హార్డ్ వర్క్ చేసి కొత్త కొత్త జానర్స్ టచ్ చేస్తూ సినిమాకి ఎంతో కొంత వేరియేషన్ చూపిస్తూ ఇంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలని తాపత్రయపడే సుధీర్ బాబుని చూస్తే ఎందుకు ఇట్లా అవుతుంది అనిపిస్తుంది. ఆయన రీసెంట్ మూవీస్లో నాకైతే హరోం హరో ఒకటి బాగా నచ్చింది. ఆ సినిమా చూసినప్పుడు కొంచెం ఫామ్లోకి వచ్చిండు. నవదళపతి అనే ట్యాగ్ కూడా యాడ్ అయింది. ఒక స్టార్ హీరో ప్రెసెన్స్ కనిపిస్తుంది. ఇట్లనే డీసెంట్ హిట్స్ని కంటిన్యూ చేస్తూ మంచి సినిమాలతో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తాడు అని అనుకుంటే హరోం హర తర్వాత మా నాన్న సూపర్ హీరో యావరేజ్, ఇప్పుడు జటాధర. ఎందుకు ఇట్లా అవుతుందో ఒక్కసారి ఆయన సినిమాలు చూసుకుంటే SMS, ప్రేమ కథా చిత్రం, భలే మంచి రోజు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, సమ్మోహనం, శ్రీదేవి సోడా సెంటర్, హరోమర ఇట్లాంటి డీసెంట్ ఫిల్మోగ్రఫీ ఉంది ఆయనకి. ఆయనకి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఆయన గ్లామర్, పర్సనాలిటీ, చామ్, డాన్సులు, ఫైట్లు కూడా మంచిగా చేస్తాడు. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు మంచి సినిమాలు పడితే చూడొచ్చు, స్టార్ హీరో అవుతాడని అనిపిస్తుంది మనకి చూడడానికి. జటాధర సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ట్రైలర్ చూసిన తర్వాత రిజల్ట్ అర్థమైపోయింది. నెక్స్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఒక సినిమా ఉంది, యాక్షన్ థ్రిల్లర్ అనుకుంటుంది. ఆ పోస్టర్ కూడా బాగానే అనిపించింది. డైరెక్టర్ కూడా తినతో నన్ను దోచుకుందో బట్టి సినిమా తీసిన డైరెక్టర్ RS నాయుడు అని. చూడాలి నెక్స్ట్ ఈ సినిమాతోనైనా కొంచెం గట్టి కంబ్యాక్ ఇస్తాడేమో. సో ఇది సుధీర్ బాబు గారి జటాధర మూవీ గురించి నా రివ్యూ. సినిమా మీరు చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోకి వెళ్లే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సినీ మాయలోకం. బాయ్.